ఇక పైగా ఒకసారి కేసీఆర్ గారి బూతు పురాణం కూడా వినండి. అరే ఏమవుతారా భయ్ బేకూఫన్నారు బుద్ధిలేదా సన్నాస దరిద్రుడా మేము ప్రిపేర్ అయ్యి రాలే పీకదందుకు వచ్చినావా మీ బతుకులు చెడా అంటారా కాదు కొడుకు సన్నాసి కూడా మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకు ఏం పీకదందుకు పోతారు ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ శాతగాని పెద్దమ్మ చాలా మంది దుర్మార్గులు దరిద్రులు చోరుగాలు పనికి మాలి సిగ్గుందని కూడా ఇజ్జత్మానం ఉందా ఒక మీద ఉమ్మేసి సిగ్గుండాల ఈ సిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గు లజ్జయమని ఉంటే నీ మెడలు వంచులుగా ఇరుస్తాం నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు జాగ్రత్త అంటే 6 ముక్కలు అయితే నా కొడుకు అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారేస్తాం 4 కలిసి చీరేస్తాం జాగ్రత్త సిగ్గు లేని దరిద్రులు అని అంటాం ఏం తెలుసు మీకు నెత్తా కట్టా మీకు ఉందా ఉండమోగానికి ఉండ జీవం అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు దాన్ని కూడా తిరిగి మాటలు మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసిగా లెక్క మాట్లాడుకుంటా వాళ్ళంగా సోషల్ మీడియా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిండే మీరు సాయి సంసారి లచ్చి దొంగ బట్టి అంత వచ్చి పిచ్చోరుడు హిందీ లాంగ్వేజ్ కేసెస్ దొంగముఖం కావాలంటారు దరిద్రులు మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దేస్తారండి దరిద్రులు సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేదా చిచి కుక్క మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా కూడా అవుతుంది కూరని ఇప్పుడు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతారు కేసీఆర్ మొగోడు ఎప్పుడు లేదు ఇండియారా కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఇది కేటీఆర్ గారు చెప్పుతో కొడతాదంట కవితమ్మ. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పుస్తకాలు వాడు సిగ్గుపడాలా పుస్తకాలు కొడుకే అంటున్నాను నేను అలగాలి ఈ లంగా మాటలు మాట్లాడలేదు కేసీఆర్ ఇది రాయాలి మీరు దయచేసి. అమ్మయ్య అయిపోయిందా? థ్యాంక్ యూ. కవిత గారు ట్వీట్ చేసింది మేడం. కవిత గారు వాళ్ళు వదిన తామర పువ్వు తానే అంటే వీళ్ళు తందానే అంటారు అని చెప్పి మిమ్మల్ని ఉద్దేశించి ట్వీట్ చేసి అసలు మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ? మునుగోడు ఎలక్షన్లు మీ అందరూ చూశారు కదా, మీడియా మొత్తం ఉందా అక్కడ. మునుగోడులో ఎంత ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ? విచారణ జరగాలి. మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలి. అంతకుముందు హుజూరాబాద్లో ఎంత ఖర్చు పెట్టాలో విచారణ జరగాలి. అసలు ప్రతి మంత్రి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి టిఆర్ఎస్ పార్టీ నాయకుని మీద విచారణ జరగాలి. దేనివల్ల? లేదు, వాళ్ళకు మాకొకరు ఉన్నారు కొట్లాడడానికి అన్న ధైర్యంతో ఉన్నారు. కీలకమైన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు వచ్చింది. ఆమె 10 ఫోన్లు ధ్వంసం చేశారు ఈ సంవత్సర కాలంలో అని కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఎట్లా చూస్తారు? ఆమె మాత్రం నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ, ఇది నా మీద అక్రమంగా బనాయిస్తున్న కేసు అని ధోరణిలో మాట్లాడారు. ఇంకేముందమ్మా, బాగా ట్విట్టర్లలో కవితలు రాసుకోవచ్చు, ఖాళీగా ఉంటారు కదా.